హాయ్ హలో ఫ్రెండ్స్, నేను చికెన్ కర్రీ చేశాను. ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకొని ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలు ఒక 3 టమాటాలను వేసి మెత్తగా ఉడకనివ్వాలి. మూతపెట్టి మగ్గనిచ్చాక అవి కంప్లీట్గా టమాటాలు అనేవి ఉడికిపోయాక ఒకసారి కలుపుకొని ముందుగానే కడిగి ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని బాగా 3 టైమ్స్ వాష్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్, ఒక నిమ్మకాయ వేసి కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా బాగా ఉంటుంది. చికెన్ అన్నది మెత్తగా సాఫ్టీగా ఉంటుంది. చికెన్ వేసాక బాగా కలుపుకోవాలి. చికెన్ వేసి కలుపుకొని మూత పెట్టి అది కాసేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కాసేపు ఉడకనిచ్చాక మళ్ళీ ఒకసారి కలుపుకొని 2 స్పూన్స్ అందులో 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసి బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. కొంచెం సేపు అలా ఉడకనివ్వాలి. థిక్ గ్రేవీ కోసం ఒక 3 చిన్న కొబ్బరి ముక్కలు, 4 లవంగాలు, 2 ఇలాచీలు, ఇవి వేసి మెత్తటి ఫైన్ పేస్ట్ చేసుకొని ముందుగానే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చికెన్ని కలుపుకొని ముందుగానే పేస్ట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని చికెన్లో వేసి కలుపుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి అది కొంచెం ఉడికేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి కలిపి ఉడకనివ్వాలి. ఒక 2 మినిట్స్ అలా ఉడకనివ్వాలి.
చిన్న స్పూను గరం మసాలా వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు అలా మగ్గనిచ్చి ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో యమ్మీ చికెన్ కర్రీ రెడీ. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.